దాన్ని యూనివర్సిటీ కేటాయించడం మంచిది అనేది నాకున్నటువంటి అభిప్రాయం. రైట్. దిలీప్ గారు నమస్తే అండి. దిలీప్ గారు మ్యూట్లో ఉన్నారా? అమ్మా చెప్పండి. దిలీప్ గారు, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేశారని బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఒకప్పుడు విమర్శించింది. ఇప్పుడు భూమి మాదే అంటూ భూములు అమ్మే అదే తప్పు ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుందని ప్రతిపక్షాలు మీ మీద మండిపడుతున్నాయి. మరేంటి అసలు ఆ 400 ఎకరాల్లో ఆ యూనివర్సిటీలో మీరేం చేయబోతున్నారు? మీరు అసెంబ్లీలో చాలా ధైర్యంగా చెప్పారు ఈ విషయాన్ని, మేము ఏం చేస్తాము అనేది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఓకే, ఎనలిస్ట్ చెప్పినట్టు దాన్ని యూనివర్సిటీకే మీరు అప్పచెప్పొచ్చు కదా. ఒకటి, నేను పాలిటిక్స్ రాకముందు నేను ఒక ఫారెస్ట్ ఆఫీసర్, సో ఎన్విరాన్మెంటలిస్ట్ కాబట్టి సహజంగా నా ఇంక్లినేషన్ అనేది టువర్డ్స్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ బయోడైవర్సిటీ ఉంటుంది. పార్టీ పక్క పెడతా కాసేపు. సో నిజంగా కూడా ఆ పిల్లలకు 2300 acres అక్కడ ఉంది, దాన్ని కేటాయించింది. సర్వే చేసి చూపిస్తే ఉంటుంది. ఈ 400 ఎకరాలు మావే అనుకుందాం. అట్లాంటప్పుడు కూడా ఇది 20 years పట్టింది. కొట్లాడి పిల్లి రావు గారి దగ్గర నుంచి సుప్రీంకోర్టు ద్వారా గవర్నమెంట్ గెలిచింది. సీఎం చెప్పింది కరెక్టే కావచ్చు, కానీ నేను అనుకుంటాను, నేను పర్సనల్ గా ఒక ఎన్విరాన్మెంటలిస్ట్ గా, ఒక ఫారెస్ట్ ఆఫీసర్ గా అనుకుంటున్నా అంటే ఈ 20 years లో కూడా ఫారెస్ట్ గ్రోత్ వచ్చి ఉంటుంది, ట్రీస్ పెరిగి ఉంటాయి, మనకు కనపడుతున్నాయి మీకు చెప్పే విజువల్స్ లో. అక్కడ బహుశా నెమళ్ళు వచ్చి ఉంటాయి, జింకలు వచ్చి ఉంటాయి, న్యాచురల్ గా వస్తాయి. ఒక ప్రొటెక్టెడ్ ఏరియా లోపల పక్కకు యూనివర్సిటీ క్యాంపసెస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ లేదు కాబట్టి అక్కడ డెఫినెట్లీ ఈ టైప్ ఆఫ్ ఎకలాజికల్ సిస్టమ్ డెవలప్ అయ్యింది. అట్లాంటప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ప్రభుత్వం కూడా అది మాదే అయినా సీఎం గారు చెప్పినట్టు కొట్లాడి సుప్రీంకోర్టు తెచ్చుకున్నా సరే, పిల్లలు ఈ రోజు దాన్ని మాకు కావాలి, దాన్ని మీరు ప్రొటెక్ట్ చేయండి, ఆ ఫారెస్ట్ మనం ప్రొటెక్ట్ చేయాలి అంటున్నారు. కాబట్టి అల్టిమేట్ గా హైడ్రా చేసినా అది చెరువుల రిస్టరేషన్ కే, అదే మూసీ క్లీన్ చేసినా అది కూడా దీనికోసమే కదా, రిస్టరేషన్ ఆఫ్ ఈకో బ్యాలెన్స్ కోసం. అట్లాంటప్పుడు నేను అనుకోవడం ఏంటంటే, ఇంత కాంట్రవర్సీ అయిన సందర్భంలో అది నిజంగా కూడా మాదే అయినా కూడా ఒక కమిటీని, ఆ కమిటీలో పిల్లలకు సంబంధించిన డెలిగేషన్, యూనివర్సిటీకి సంబంధించిన సభ్యులు, అదేవిధంగా ఫారెస్ట్ ఆఫీసర్స్ కొంతమంది రిటైర్డ్ సర్వీస్, ఇంకా ఇక్కడ గవర్నమెంట్ సైడ్ నుంచి కొందరు విపక్షాల నుంచి పెట్టి ఓ 15 రోజులు ఈ వాయిదా వేసి ఈ కార్యక్రమాన్ని అందరి కూడా స్టడీ చేసి ఒక నివేదిక అడగాలి. అడిగామనుకోండి, సపోజ్ ఒక ఎన్విరాన్మెంటిస్ట్ అంటాడు సిటీ మధ్యలో ఈ మాత్రం ఫారెస్ట్ జాగా లేదు, దీనిని మీరు ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ కింద డిక్లేర్ చేయమంటే చేయాలి. కాదు, ఇంకో వాల్యుబుల్ ఫారెస్ట్ లేదు, జింకలు లేవు, గుంటనక్కలే ఉన్నాయనుకుందాం, అప్పుడు మనకు పెద్ద దాని మీద ఇంట్రెస్ట్ అవుతుంది. కాబట్టి ఈ కాంట్రవర్సీలో పాపం పిల్లలు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఇక్కడ వాళ్ళు గారు, తెలంగాణ స్టేట్ వాళ్ళు గారు, వాళ్ళు దే ఆర్ ఫ్రమ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది కంట్రీ. వాళ్ళు ఒక అమ్మాయిని మాడుతుంటే వినా ఈ ల్యాండ్ ప్రొటెక్ట్ చేస్తే నాకేమైనా ఇల్లు కట్టిస్తారా, నాకు ఒక గజం జాగిస్తారా? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రొటెక్టింగ్ దిస్ ఫారెస్ట్ ఏరియా. ఈ ఏరియాను మాకు అప్పచెప్పండి, మీది బయోడైవర్సిటీ ఉన్నటువంటి కేంద్రం అంటుంది. అందులో నేను అనుకుంటా సీఎం అని, మా సీఎం గారు రీథింక్ చేసి ఒక డెలిగేషన్ వేసి ఈ విద్యార్థుల మీద పెట్టిన కేసులు ఉపసంహరించుకొని ఉన్నవాళ్ళని బయటికి పంపించేసి ఈ టీంని వేసిన తర్వాత నివేదిక వచ్చిన తర్వాత, ఒకవేళ విపక్షాలు నేను వద్దన్నా సరే, లేదా అది నీ సొంత భూమి, అందులో ఏ విధమైన చెట్లు లేవు, వాల్యుబుల్ చెట్లు లేవు అనుకుంటే అప్పుడు ఆయన అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి, పిల్ల కూడా బాబు నీది కాదురా నాయన, నీ భూమిలో నేను రాలేదు, ఇది నాదే అని చెప్పి అప్పుడు ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది. కానీ 400 బుల్డోజర్లు పెట్టి రాత్రి దాన్ని చదువు చేసే కార్యక్రమం, పోరాడరేమో జుట్లు పట్టుకొని లాక్కుపోయే ప్రోగ్రామ్ వాళ్ళకి కేసుకు పెట్టమని నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ అనేది కరెక్ట్ కాదు. కానీ అక్కడున్న మీరు ఫారెస్ట్ ఆఫీసర్ కాబట్టి అటవీ ప్రాంతం, అక్కడ జంతువులు లేవు, ఏమీ లేవు అని అంటుంటే, చదువు చేస్తున్న ప్రాంతంలో విద్యార్థులు చెప్తున్నారు మాకు భవిష్యత్ తరాలు ఇంపార్టెంట్, అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవడం విద్యార్థులుగా మా బాధ్యత అంటున్నాయి. మరి అక్కడ పికాక్ లేక్ ఉంది, మష్రూమ్ పాయింట్ ఉంది, జింకలు నెమళ్ళు పెద్ద సంఖ్యలో చాలా ఉన్నాయి. మరి వాటిని ఏం చేస్తారు? పాపం ఇప్పుడు అలా చేస్తుంటే వాటి నివాసాలు మనం కోల్పోయినట్టే కదా, అవి వాళ్ళ నివాసాన్ని కోల్పోయినట్టే కదా దిలీప్ గారు. మరి అలాంటప్పుడు అటవీ ప్రాంతాన్ని మనం అలా చదువు చేయడం కరెక్ట్ కాదు కదా. పోనీ వాటికి ఏమైనా మీరు ఇంకొక పునరావాసం ఏమైనా కల్పిస్తారా? చెప్పండి, మనుషులకు కల్పించినట్టు. ఎట్లా కలిగిస్తారు మీరు? ఎట్లా పట్టుకుంటారు? అది ఇంకో సిస్టమ్ లో ఎట్లా చేస్తారు? పాపం కదా, అక్కడ నుంచి వాటిని పంపించేస్తే ఒక సిస్టమ్ లోపల అవి అడాప్ట్ అయిపోతాయి. ఆ సరౌండింగ్స్ లో అది నివాసం ఏర్పరచుకుంటాయి. ఆ నివాసం నుంచి మీరు తీసుకెళ్లి ఇంకో దగ్గర పెడితే చచ్చిపోతాయి 70%. అదే కదా, ఆ కొత్త ఎన్విరాన్మెంట్ లో బతుకుతాయని గ్యారంటీ లేదు, నేను చెప్తున్నా మీకు. సో ఆ కొత్త ఎన్విరాన్మెంట్ లో వీటిని పట్టుకోవడం సాధ్యపడదు. ఈ పట్టుకొని తీసుకుని వదిలిపెడితే అందులో సగం చచ్చే కార్యక్రమం ఉంటుంది,
ఇక్కడున్న వాటిని అన్నిటిని పట్టుకోవడం కూడా సాధ్యపడదు. ఇందులో కొన్ని ఆల్రెడీ మీరు అన్నట్టు విజువల్స్ నేను చూసా, ఏమంటూ అవి డిస్టర్బ్ కావడం, వాటి హౌసెస్ పోయాయి, వాటి ఆ కేకలు మీడియా చాలా సీరియస్ గా దాన్ని కవర్ చేసి చూపించారు. కాబట్టి నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ 15 days పోస్ట్పోన్ చేసి ఒక డెలిగేషన్ అంటే ఒక కమిటీలు ఏర్పాటు చేసి కమిటీ నిర్ణయం ఆధారంగా ప్రభుత్వం అనేది లేకపోతే బాగుంటుందని నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. మరి కాంగ్రెస్ ఇంకేమన్నా పిలవాలి, నన్ను పిలవకూడదు, ఎందుకంటే నేను ఫారెస్ట్ ఆఫీసర్ కదా, నేను ఇట్లే మాడతా. దేవిప్రసాద్ గారు ఏమంటారు? విలువైన భూముల్ని రియల్ ఎస్టేట్ గా మార్చి వేల కోట్లు దండుకోవాలని చూస్తున్నారండి. మీరు కూడా మాట్లాడారు. రైట్, సీతారాం నాయక్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. సీతారాం గారు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. అక్కడికే నేను అదే మాట్లాడుతున్నాను, మీరు వచ్చారు. మీరు మాట్లాడుతున్నారు